ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠ్య భాగం హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు. సావధానంగా వినండి. ఆయన నాకు ఏమి సెలవిస్తాడో, నా వాదము విషయమై నేనేమి చెప్పాలో చూడడానికి నేను నా కావలి స్థలము మీద గోపురము మీద కనిపెట్టుకుని ఉంటాను అనుకొనగా, యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చాడు. చదివేవాడు పరిగెత్తుతూ చదవటానికి వీలయ్యేటట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగుతుంది, సమాప్తమవడానికి ఆతురపడుతున్నది. అది తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యముగా వచ్చినా దాని కొరకు కనిపెట్టు. అది తప్పక జరుగుతుంది, జాగు చేయక వస్తుంది. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడతారు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకుతాడు. ద్రాక్షరసము మోసకరము, తనను బట్టి అతిశయించేవాడు నిలువడు. అటివాడు పాతాళమంత విశాలముగా ఆశ పెడతాడు. మరణమంతగా ప్రబలినా తృప్తి నొందక సకల జనములను వశపరుచుకుంటాడు. సకల జనములను సమకూర్చుకుంటాడు. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకునే వానికి శ్రమ. వాడు ఎన్నాళ్లు నిలుస్తాడు అని చెప్పుకుంటూ వీరందరూ ఇతన్ని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుతారు గదా. వడ్డీకి ఇచ్చేవారు హఠాత్తుగా నీ మీద పడతారు. నిన్ను హింస పెట్టబోయేవారు జాగ్రత్తగా వస్తారు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉంటావు. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టావు గనుక శేషించిన జనులు దేశములకు పట్టణములకు వాటిలోని నివాసులకు నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెడతారు. ప్రియశ్రోతలు, వింటున్నారా? ప్రవక్తకు కలిగిన దర్శనము, ప్రవక్త పరిశీలన, ప్రవచనమందలి ఉపమాన భావం ఈ అధ్యాయంలో పొందుపరచబడి ఉన్నాయి. మొదటి అధ్యాయంలో ప్రవక్తకు కలిగిన అనుమానం, అతనికి మానసిక ఆందోళన ఎలాంటిదో మనం చూచాము. హబక్కూకు ప్రశ్నలకు, ధర్మ సందేహాలకు దేవుడు జవాబు చెప్పాడు. అతని సందేహ నివృత్తికి అవసరమైన హెచ్చరికలు చేశాడు. మొదటి ప్రశ్నకు జవాబు చెబితే దాని వెంబడి మరో ప్రశ్న అంతకంటే పెద్దది పుట్టుకొచ్చింది. దానికి కూడా దేవుడు జవాబిచ్చాడు. అనుమానాలను అట్టే పెట్టుకోకూడదు, అడిగెయ్యాలి. దేవుడు అన్నిటికీ జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. జవాబు వెంటనే చెప్పకపోయినా మనం కనిపెట్టుకోగలం. మనం దేవుని సర్వజ్ఞత్వాన్ని నమ్ముతున్నాము గదా. హబక్కూకు ఏమి చేశాడు? తన ధర్మ సందేహాలను దేవునికి చెప్పుకున్నాడు. అనుమానాలు తీర్చుకున్నాడు. దేవుడేం చెబుతాడో అనే నిరీక్షణ హబక్కూకులో ఉరకలు వేస్తూ ఉంది. దేవుడు నాకేం చెబుతాడో, ఆయన చెప్పిన దానికి నేనేం బదులు చెప్పాలో, నా కావలి స్థలమందు, నా గోపురమందు నేను కనిపెట్టుకొని ఉంటాను. గోపురమందు హబక్కూకుకు కావలి స్థలముంది. అక్కడ అతడు కనిపెట్టుకొని ఉంటాడు. ప్రవచన గ్రంథాలలో ప్రవక్తలను కావలివారిగా మనం గుర్తించగలం. యెహెజ్కేలు 3వ అధ్యాయం 17వ వచనం, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను
కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరించు. ప్రవక్తలు కావలివారు, తమ జాతికి హెచ్చరికలు చేయవలసిన వారు. ప్రవక్తలపై దేవుడు గురుతరమైన బాధ్యత ఉంచాడు. ప్రాకారము గల పట్టణాలను రాత్రిపూట శత్రువు వచ్చి ముట్టడించకుండా కావలివాడు కాపాడతాడు. కావలివాడు విశ్వసనీయుడైతే పట్టణానికి భద్రత. శత్రువు వచ్చినప్పుడు కావలివాడు అప్రమత్తుడై తన ప్రజలకు హెచ్చరిక చేయాలి. లేకపోతే అతడు తన జాతికి ద్రోహం చేసిన వాడవుతాడు. హబక్కూకు దేవునికి నమ్మకమైన కావలివాడు. అతడు కావలి స్థలమైన గోపురమెక్కి దేవుడేం చెబుతాడో అని దేవుని సందేశం కోసం కనిపెట్టుకుని ఉంటాను అంటున్నాడు. దేవుడు ఏమి సమాచారం నాకు బయలుపరుస్తాడో, నా ప్రశ్నలకు ఎట్టి జవాబు దేవుడిస్తాడో నా కావలి స్థలమందుండి నేను వేచి ఉంటాను. దేవుడు తప్పక ఏదో ఒక సంగతి సరైన సమయంలో నాకు చెబుతాడు అంటున్నాడు ప్రవక్త. దేవుని చిత్తమేమిటో, ఆయన తమ జాతీయ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తాడో తెలుసుకుందామని హబక్కూకు ఆకాంక్ష. దేవుని చిత్తాన్ని హబక్కూకు అన్వేషిస్తున్నాడు. దేవుడు కొన్ని సందర్భాలలో కావాలనే ఆలస్యం చేస్తాడు. దేవుని సమయమేదో అప్పుడే దేవుడు ఏదో చేస్తాడు. దేవుని సంకల్పాన్ని, ప్రణాళికను ఎవరూ మార్చజాలరు. మనం అనవసరంగా తొందరపడతాము గాని మన దేవుడు దీర్ఘశాంతము గలవాడు. ఆయన త్వరగా వస్తాడు అంటే తప్పకుండా అకస్మాత్తుగా వస్తాడని అర్థం. ఆయన తన నిర్ణయం చొప్పున వస్తాడు. ఆయన రాకముందు సంఘటనలు త్వరగా జరుగుతాయి. ఆయన తన రాజ్యస్థాపన కోసమై రాకముందు 7 సంవత్సరాల సంఘటనలు చకచకా జరిగిపోతాయి. సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు ప్రతిదీ ఎంతో వేగవంతంగా జరిగిపోతుందని మనం గ్రహించాలి. త్వరగా వస్తాడు అంటే హఠాత్తుగా వస్తాడు అని అర్థం. ప్రభువు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన ప్రణాళిక ప్రకారమే రావటానికి సిద్ధమని అర్థం. నీ నిర్ణయం కాదు, నా నిర్ణయం కాదు, అది ప్రభువు నిర్ణయం. నీవు రమ్మన్నప్పుడు ఆయన రాడు. మనం అనుకోని ఘడియలో ఆయన వస్తాడు. దేవుని సహనము, దీర్ఘశాంతము ఎంతో గొప్పవి. బబులోను రాజు నెబుకద్నెజరు కూడా దేవుడెవరో గ్రహించాలి. ఇశ్రాయేలు ప్రజల 70 సంవత్సరాల చెర కూడా దేవుని ప్రణాళికలో భాగమే. దేవునికి ఎప్పుడు ఏది చెయ్యాలో తెలుసు. మనుషులెవ్వరూ ఆయనకు సలహాలివ్వాల్సిన అవసరమేమీ లేదు. హబక్కూకు తన కావలి గోపురమందు దేవుని మాట కోసమై కనిపెట్టడం అతని విశ్వాసాన్ని సూచిస్తుంది. 2 కొరింథీ 5:6 వెలిచూపు వలన కాక విశ్వాసము వల్లనే నడుచుకుంటున్నాము. మన శరీరాలు చనిపోతాయి, శరీరాన్ని పాతిపెడతారు. యేసు వచ్చి నిన్ను నన్ను పిలుస్తాడు. మనం లేస్తాము. ఈలోపుగా నేను శరీరానికి దూరంగా ఉన్నా నేను ప్రభువుకు సమీపంగా ఆయనతో ఉంటాను. శరీరాన్ని పాతిపెట్టడానికి, ఆ శరీరం తిరిగి లేవటానికి మధ్య కొంత ఎడముంది గదా. మనకు ఏమనిపిస్తోంది? దేవుడు మెల్లిగా పనిచేస్తున్నాడా? మనం వెలిచూపును బట్టి కాదు, విశ్వాసమునందు నడుస్తాము. కాలగతులు మన దేవుని స్వాధీనములో ఉన్నాయి. దేవుడు ఎందుకిలా చేస్తున్నాడో నీకు అర్థం కావటం లేదా? విశ్వాసంతో హబక్కూకులాగా కనిపెట్టు, వేచి ఉండు. నీకు ఒక కావలి గోపురం ఉండాలి. అక్కడ నీవు దేవుని చిత్తం కొరకు ప్రతీక్షించాలి, నిరీక్షించాలి. ఎప్పుడో ఒకరోజు దేవుడు బయలుపరుస్తాడు. ఆయన యందు మనకు గట్టి విశ్వాసముండాలి. దేవుడు అంటున్నాడు, హబక్కూకు, ఈ దర్శనాన్ని స్పష్టంగా పలక మీద రాయి. అది చదివేవాడు పరిగెత్తేటట్లు ఉండాలి. చదివి తెలుసుకొని గ్రహించి అప్పుడు పరిగెత్తాలి. అంతేగాని పరిగెత్తుతూ చదువు అని కాదు. మనం ఎటువైపు పరిగెత్తేది తెలుసుకోవాలి గదా. అందుకే ముందు చదవాలి. చదవకపోతే ఎలా తెలుస్తుంది? విశ్వాసము చేత నడిచేవారు దర్శనాన్ని చదివితే బాగా నడవగలరు.
పరిగెత్తగలరు. చదివినవాడు ఈ సమాచారం అందరికీ అందించేటందుకు పరిగెత్తాలి. పరిగెత్తేవారు చాలామంది చదవకుండా పరిగెత్తుతున్నారు, సిద్ధపడకుండా వాక్యం ప్రకటిస్తున్నారు. అది గొప్ప ప్రమాదం. ప్రియ సోదరీ సోదరులారా, దర్శన వాక్యాన్ని చదవండి. చదవకుండా పరిగెత్తకండి. సాక్ష్యమిచ్చే విశ్వాసులారా, మీ విశ్వాసమునకు హేతువేది అని అడిగేవారికి సాత్వికముతో జవాబివ్వడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడంటున్నాడు, ఈ దర్శన విషయం నిర్ణయకాలమున జరుగుతుంది, తప్పక నెరవేరుతుంది, వేగవంతంగా సమాప్తమవుతుంది. ఆలస్యమనిపిస్తోందా? పర్వాలేదు, కనిపెట్టు, అది తప్పక జరుగుతుంది. జాగు చేయకుండా వస్తుంది. ఇశ్రాయేలు ప్రజల చెడుతనం ఎక్కువవుతోంది, నిజమే. దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. దేవుని మహిమ జ్ఞానముతో లోకమంతా నిండిపోతుంది. యేసు ప్రభువు తిరిగి వస్తాడు. నీతిమంతులు విశ్వాసము వల్ల జీవిస్తారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 11 నుండి 14వ వచనం వరకు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. యూదేతరులు తెలుసుకోవలసిన సువార్త సత్యమిది. నీతిమంతుడు విశ్వాసము వలన జీవిస్తాడు. రోమాపత్రిక యూదులకు, అన్యులకు, గలతీ పత్రిక అన్యులకు, హెబ్రీయులకు, హెబ్రీ పత్రిక, ఈ 3 హబక్కూకు దర్శన వాక్యాన్ని పునరుద్ఘాటించాయి. నీతిమంతుడు కేవలం విశ్వాసము వల్లనే జీవిస్తాడు. అటు అన్యులకు, ఇటు యూదులకు దేవుడు అందరికీ తీర్పు తీరుస్తాడు. అయితే దీనికి దేవుని కాల నిర్ణయమున్నది. దేవుడు మనకు అంతా బయలుపరుస్తాడు గాని అంతవరకు విశ్వాసముతో నడవాలి, వెలిచూపుతో కాదు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, సముద్రము జలముతో నిండి ఉండునట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37, 38 వచనాలు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వస్తున్నవాడు ఆలస్యము చేయకుండా వస్తాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. గాని అతడు వెనుకదీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. ప్రియ శ్రోతలు, విశ్వాసము వలన నీతిమంతులమవుతాము. ఆ తరువాత విశ్వాసము వల్లనే జీవిస్తాము. రోమాపత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, దేవుడు తన ప్రజలను విసర్జించాడా? అట్లనరాదు. 2 కొరింథీ 3వ అధ్యాయం 12 నుండి 15వ వచనం వరకు, ఇశ్రాయేలీయుల మనస్సులు కఠినమయ్యాయి. వారి హృదయముల మీద ముసుకు ఉంది. ప్రభువు వైపునకు వారు తిరిగితే ఆ ముసుకు తొలగిపోతుంది. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, అబ్రహాము యెహోవాను నమ్మాడు, అదే అతనికి నీతిగా ఎంచబడింది. రోమాపత్రిక 4వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు ఇదే మాట అంటోంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అదే అతనికి నీతిగా ఎంచబడింది. భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చేవానియందు విశ్వాసముంచేవానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతోంది. దేవుడు నిబంధనను నెరవేర్చే దేవుడు. పాలస్తీనా నిబంధన, దావీదీయ నిబంధన అన్నీ ఆయన తన కాలమందే నెరవేరుస్తాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3వ వచనం, నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పిస్తాడు. ఆయన మిమ్ములను కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్ములను చెదరగొట్టాడో వారిలో నుండి తాను మిమ్ములను సమకూర్చి రప్పిస్తాడు. 2 సమూయేలు 7వ అధ్యాయం 16వ వచనం, దావీదీయ నిబంధన, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమవుతాయి, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడుతుంది. రోమాపత్రిక 11వ అధ్యాయం 25 నుండి 27వ వచనం వరకు, ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యే వరకు
ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగింది. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగే నిబంధన ఇదే. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుడు ఒకానొక రోజున మన ధర్మ సందేహాలన్నీ తీరుస్తాడు. కొంచెం ఓపిక పట్టండి. దేవుని దీర్ఘశాంతముతో సహకరించండి. మానవతను వేధించే సమస్యలన్నిటికీ దేవుని యందు పరిష్కారమున్నది. ఆ రోజు త్వరలోనే రాబోతోంది. అంతవరకు మనం విశ్వసనీయులమై విశ్వాసముతో నడుద్దాము. కొత్త నిబంధనలోని సిద్ధాంత గ్రంథాలు 3, రోమా, గలతీ, హెబ్రీ పత్రికలు. ఈ 3 పత్రికలు హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనాన్ని ఉదహరించడం గొప్ప విశేషం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడతారు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకుతాడు. లోకంలో 2 వర్గాలకు చెందిన మనుషులున్నారు. మొదటి గుంపు అతిశయించేవారు, రెండో గుంపు విశ్వాసము వలన జీవించేవారు, అనగా రక్షించబడిన వారు, నశించిన వారు. 2 వర్గాలు. దేవుని యందు విశ్వసించిన వారు కొందరైతే విశ్వసించని వారు మరికొందరు. రక్షణ లేని వారు స్వాతిశయంతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. రక్షించబడిన వారు విశ్వాసము చేత నడుస్తారు. వెలిచూపు, విశ్వాసము అని 2 రకాల జీవిత విధానాలున్నాయి. అతిశయించేవారు యథార్థపరులు కారు. నీతిమంతులైతే విశ్వాసం మూలముగా జీవిస్తారు. ఈ 2 బైబిలులోని ప్రాతిపదిక సూత్రాలు. సామెతలు 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి త్రోవ తీస్తుంది. రేపు మనం ఎలాగూ చస్తాము గదా, తిందాము, త్రాగుదాము, సుఖిద్దాము అనే లౌకిక వేదాంతం కొందరిలో పనిచేస్తుంది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు, ధనవంతుడు వృత్తాంతం ఉంది. ధనవంతుడు ఇస్కరియోతు యూదాలాగా తనకు ఏర్పరచబడిన చోటికి, అనగా నరకానికి వెళ్లిపోయాడు. అయితే లాజరు నీతిమంతుడై విశ్వాసము మూలముగా జీవించి పరలోకానికి కొనిపోబడ్డాడు. 1 కొరింథీ 13వ అధ్యాయం 12వ వచనంలో పౌలన్నాడు, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. రక్షణ పొంది పరలోకానికి వెళ్లే వరకు నీతిమంతుడైతే విశ్వాసమూలంగానే జీవిస్తాడు. ఇప్పుడు మన ప్రశ్నలన్నిటికీ జవాబులు రాకపోవచ్చు, కాని అప్పుడు అన్ని ధర్మ సందేహాలు ఇట్టే తీరిపోతాయి. హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనమే రోమా, గలతీ, హెబ్రీ పత్రికలలో ఉటంకించబడింది అన్నాము గదా. రోమా పత్రిక 1వ అధ్యాయం 16, 17 వచనాలు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలయనగా నమ్మే ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయడానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తాడు అని వ్రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడిన వ్యక్తి విశ్వాసమూలముగానే జీవిస్తాడు. ఇదే రోమాపత్రికలోని సందేశ సారాంశం. ఇక గలతీ 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అనే సంగతి స్పష్టమే. గలతీ 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాము. విశ్వాసము వలన నీతిమంతులము అని
రోమాపత్రిక చెప్తే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడని గలతీ పత్రిక అంటోంది. రోమాపత్రిక రక్షించే విశ్వాసాన్ని గురించి మాట్లాడితే గలతీ పత్రిక జీవించే విశ్వాసాన్ని ప్రతిపాదిస్తోంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు గాని అతడు వెనుకదీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. హెబ్రీ పత్రికలో జీవించడం కీలక సత్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసవీరులు ఎలా జీవించాలో వర్ణించబడింది. అపొస్తల కార్యములు 13వ అధ్యాయం 37 నుండి 41వ వచనం వరకు పౌలు ప్రసంగం. మీకు యేసుక్రీస్తు ద్వారానే పాపక్షమాపణ ప్రచురమవుతున్నది. విశ్వసించే ప్రతివాడు యేసు వల్లనే నీతిమంతుడుగా తీర్చబడతాడని మీకు తెలియనుగాక. 1 కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనాలలో పౌలు సందేశమిదే. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. నీతిమంతుని జీవిత విధానం విశ్వాసమే. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.